అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జరుగుతున్న పరిణామాల మీద చాలామంది శ్రేయోభిలాషులు వందలాది వేలాది మంది ఫోన్లు చేస్తున్నారండి. రాజేష్ గారు, మీరు ఇక్కడి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీరు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, మీరు రాజకీయాల్లో రాణించాలంటే డిప్లొమాటిక్గా ఉండాలి, అన్యాయం చేసినోడి తరపున అన్యాయానికి గురైనోడి తరపున ఇద్దరికీ మనం చెడు అవ్వకుండా మాట్లాడాలి అని చాలామంది శ్రేయోభిలాషులు చెప్తున్నారండి. వాళ్ళ రాజకీయాల్లో అదే కరెక్ట్ ఏమో, కానీ నేను అలా ఉండలేనేమో అనిపిస్తుంది నాకు. నేను ఎంత ఆలోచించినా అబ్బాయి మనం అలా చేయలేమేమో, నేను ఇంతే మారడం కష్టమేమో అనిపిస్తుందండి. దానికి కారణం ఏంటి చెప్తాను మీకు. ఇది మా పార్టీకి సంబంధించిన వాళ్ళకో మా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఒక చిన్న మాట చెప్తాను. రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి ఎవరికి టికెట్ ఇచ్చినా పర్లేదు, రాజేష్ మహాసేన్కి మాత్రం ఇవ్వద్దని ఒకరిద్దరు పెద్దలు అంటున్నారట. ఏంటి రాజేష్ మహాసేన్ చేసిన తప్పేంటి? ఇప్పుడు రాజేష్ మహాసేన్ వివాదాస్పదుడు అంటున్నారట. రాజేష్ మహాసేన్ వివాదాస్పదుడు ఎప్పుడు కూడా ఒప్పుకుంటాను. నేను వివాదాలకు వెళ్తాను. నేను నా చుట్టుపక్కలకి ఎవరికైనా అన్యాయం జరిగితే, నా అనుకునేవాడికి ఎవరికన్నా నష్టం జరిగితే ఎవరి మీద తిరగబడతాను. నేను రేపు పొద్దున్న గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఒకవేళ నేను వచ్చి ఆడికి గెలిస్తే శాసనసభ్యుడిగా ఉంటే ఆ గన్నవరం నియోజకవర్గం తరపున కూడా ఇలాగే ఫైట్ చేస్తాను. ఎవడన్నా అక్కడ నియోజకవర్గానికి నష్టం కలిగినా, కష్టం కలిగించినా, అక్కడ ఉన్న సామాన్యులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళ తరపున ఇలాగే వెళ్తాను వివాదాలకి. ఏమంటే వివాదాలకు వెళ్లకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అన్యాయం జరిగినప్పుడు వెళ్తాం. అయితే మీకు ఒక అమ్మ కోసం చెప్తాను. ప్రతి ఒక్కరికి ఓ సెంటిమెంట్ ఉంటుంది. తల్లి అంటే సెంటిమెంట్ ఉంటుంది. తల్లిని మించిన దైవం లేదంటారు. అలాంటి ఒక తల్లికి ఏం జరిగింది? ఎందుకే ఎవరో తల్లి? ఆ విషయం చెప్తాను. తర్వాత రాజేష్ మహాసేన్ అని కూడా వివాదాలకు వెళ్తే మంచిదా, వివాదాలకు వెళ్లకుండా కామ్గా ఉండి అది రైటే, ఎస్ ఇది కూడా రైటే, వీళ్ళిద్దరు చాలా మంచోళ్ళు, వీళ్ళిద్దరు అని చెప్పాలా? రండి, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో ఒకసారి చూడండి. చాలామందికి తెలియపోవచ్చు, కానీ ఈరోజు ఆ అమ్మ గురించి తెలుసుకుందాం. ముందు అమ్మ గురించి చెప్దాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 1997లో దార్శనిక ప్రజానేత నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిర్భవించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. నాటి నుండి నేటి వరకు ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత మరియు జీవనోపాధి, విపత్తు నిర్వహణ మరియు సాయం అనే 4 ప్రధాన రంగాలలో సేవలందిస్తూ సమాజంలో అందరూ సంతోషంగా జీవించేందుకు అవసరమైన సామాజిక మార్పు కోసం కృషి చేస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. మా మార్గదర్శకులు దేశం గర్వించే నాయకులలో ఒకటిగా, దార్శనిక దృక్పథంతో సమస్యలను ధీటుగా ఎదుర్కోగల సమర్థమైన నాయకుడిగా, పేదరిక నిర్మూలనతో పాటు అభివృద్ధికి మారుపేరుగా నిలిచి ప్రపంచవ్యాప్త పారిశ్రామిక, రాజకీయ ప్రముఖుల, మేధావుల ప్రశంసలను పొందారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు అన్ని వేళలా అండగా నిలిచి ముందుకు. అసలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనే దానికోసం, ఆ వ్యవస్థ కోసం నాకే పూర్తిగా తెలియదు ఇప్పటివరకు. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా తెలుసు. ఆయన అధికారంలోకి వస్తే లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చారని తెలుసు. లక్షల మంది ఎస్సీలని ఇన్నోవా కార్లు ఓనర్లను చేసి వాళ్ళకు ఉపాధి కల్పించారని తెలుసు. లక్షల మందికి గవర్నమెంట్ ఉద్యోగులుగా, టీచర్లుగా, అలాగే పోలీసులుగా, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేశారనే విషయం నాకు తెలుసు. కోట్లాది మందికి ఆయన వల్ల సాయం అందిందనే విషయం నాకు తెలుసు. కానీ ఆయన ప్రత్యేకంగా ఆయన సొంతంగా గవర్నమెంట్ డబ్బులతో కాకుండా, గవర్నమెంట్ డబ్బులతోనే ఇంత చేసిన వ్యక్తి హైదరాబాద్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేశాడు. ఈరోజున హైదరాబాద్ ఒక రాష్ట్రాన్ని నడిపిస్తుంది. అది తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించేది హైదరాబాదే. అంత ఇన్కమ్ ఆయన సృష్టించగలిగాడు. అలాగే ఇక్కడున్న పెద్ద పెద్ద కంపెనీలు, కియా కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు, చాలా కంపెనీలు, ఆయన తెచ్చిన కంపెనీలు మనం చెప్పలేం, అన్ని కంపెనీలు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ను కూడా ఆయన ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మనకి ప్రపంచ నగరం వచ్చేసిను, మనం కూడా భారతదేశంలో టాప్లో నిలబడతాం. అవి చేశారని తెలుసు. కానీ ఆయన ఒకవేళ అధికారంలో లేకపోతే ఆయన కూడా మా జగన్ రెడ్డిలో ఇంట్లో కూర్చుంటాడు, లేకపోతే మా జగన్ రెడ్డిలో ఓట్లు అడుకొని ఊర్లామి తిరుగుతాడు, లేదా మా జగన్ రెడ్డిలాగా ఆల్రెడీ అప్పటికే సంపాదించేసుకున్న డబ్బులు ఇంటికాడ కూర్చొని లెక్కట్టుకుంటూ కూర్చుంటాడు అనుకున్నాను. కానీ ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనంటూ ఒక ప్రత్యేకంగా పని చేస్తున్నాడండి. ఏంటా పని అనేదే ఈ వీడియో. నడిపించే మార్గదర్శకుడు, మా స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఆ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీ ఎవరండి? నారా భువనేశ్వరమ్మ. ఆవిడ ఈ యాక్టివిటీస్ మొత్తం ఆవిడ చూస్తుందట. నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు యాక్టివ్ పాలిటిక్స్లో, ఆ ఫ్యామిలీలోని మహిళలు ఇంక ఇంటి దగ్గర హౌస్ వైఫ్లో ఉంటారేమో, ఆ పిల్లల్ని చూసుకోవటం, అది ఆ గృహ నిర్వహణ, అది మాత్రమే ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు కనపడరు. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు విడిచిపెట్టేశారని, వారి కోసం నిజం గెలవాలనే
ఒక సంకల్పంతో మరి అందరికీ ఆర్థిక సాయం చేస్తూ అమ్మ బయటకు వచ్చింది. కానీ ఇప్పటివరకు ఎప్పుడో ఒకటి బయట రాలే. అదే మా భారతదేశం అయితే బయటకు వచ్చి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. అలాంటి రాజకీయంగా మీరు ఎప్పుడు లేరు ముందు. మరి అలా హౌస్ వైఫ్లేమో అనుకునే వీళ్ళని వేరే యాంగిల్, వేరే కోణంలో చూస్తే షాక్ అవుతామండి. నేను షాక్ అయ్యాను, ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. పారిశ్రామికవేత్తగా ఎంతో అనుభవం గడించి హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరెన్నో సంస్థలకు డైరెక్టర్గా ఉన్నారు. 2013లో భారతదేశంలోని శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తలుగా ప్రకటింపబడిన ఫార్చ్యూన్ 50 జాబితాలో 45వ ర్యాంకుతో నిలిచిన ప్రతిభాశాలి భువనేశ్వరి గారు. ఆరోగ్య సంరక్షణలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఫార్చ్యూన్ 50 అంటే అండి, కష్టపడి వ్యవస్థను నిర్మించి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించి కొన్ని లక్షల మంది భవిష్యత్తుని, అంటే ఒక ఆయనకు ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఆ కుటుంబం, భార్య, ఆ పిల్లలు బాగా చదువుకుంటారు, ఆ పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, 2-3 తరాలు నిలబడిపోతాయి. అలా కొన్ని లక్షల మందికి అవకాశం కల్పించి వారి బ్రతుకు తెరువుకి, వారు బ్రతకడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళని పారిశ్రామికవేత్తలు అంటారు. అలాంటి పారిశ్రామికవేత్తల్లో ఫార్చ్యూన్ అనే ఒక సర్వే సంస్థ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం సర్వే రిలీజ్ చేస్తారు. ఎవరు బెస్ట్, ఎవరు బాగా చేస్తున్నారు వ్యాపారం, ఎవరిది లాభాల్లోకి వెళ్తుంది, ఎవరు ఎంప్లాయీస్ బాగా చూసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తే ఆ ఫార్చ్యూన్ 50లో భారతదేశంలోనే 50వ మహిళగా, భారతదేశంలో అంటే కొన్ని లక్షల మంది ఉంటారు ఇది ఈ పారిశ్రామికవేత్తలు, దానిలో 50వ మహిళగా ఆవిడ గుర్తింపు సాధించిందట. నేను ఎప్పుడు చూసినా మన ఇంట్లో సాధారణంగా ఉంటే మన అమ్మలా అనిపిస్తుంది. ఆవిడ ఇంటి దగ్గర ఉండి చక్కగా ఉదయాన్నే అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం, టిఫిన్లు ఏర్పాటు చేయడం, అరే బాబు తిన్నావు, అన్నం తిన్నావు తినేదవా అని చెప్పి అలా కసిరి అన్నం తినిపించి ఒక అమ్మలాగా అనిపిస్తుంది. కానీ ఆవిడ ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అనే విషయం నాకు తెలియదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు 11,053 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి 17,50,00,000 రూపాయల విలువైన మందులను ఉచితంగా 17,50,00,000 విలువైన మందుల్ని సమాజానికి అందించారటండి. ఎన్ని? 11,053 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారట సొంత డబ్బుతో. జగన్ రెడ్డి లాగా ఫ్యామిలీ డాక్టర్ అని కాన్సెప్ట్ పెడతాను, వాళ్ళకి ఇన్ని డబ్బులు కేటాయిస్తాను, నేను డబ్బులు నొక్కేస్తాను, నాకు అధికారంలోకి వస్తే నేను ఏదైనా పీకుతాను, అధికారంలో లేకపోతే నేను ఉన్న డబ్బులు లెక్కెట్టుకుంటాను, లేకపోతే ఊర్లను తిరుగుతాను. అది కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఓన్లీ ఆ మందులు ఎవరు, ఇప్పుడు పేదోళ్ళకి చాలా మందికి మందులు దొరకవు. ఎలాంటి పనులు చేశారండి వీళ్ళు ఈ లెక్కనే? ఇన్ని సంవత్సరాలు అసలు ఎలాగ అర్థం చేసుకున్నా అర్థం కాలేదు. 18,69,000 మంది గ్రామీణ నిరుపేదలకు ప్రయోజనం కలిగింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రాలు NABH ఆమోదించబడి అత్యాధునిక వసతులు, సురక్షిత నిల్వ విధానాలు, ఉత్తమ నాణ్యతకు భరోసాతో దేశంలోని అత్యుత్తమ బ్లడ్ సెంటర్లుగా గుర్తింపు పొందాయి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రాలు. లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్, నిరుపేదలకు, తలసీమియా బాధితులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని అందిస్తోన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటి వరకు 7 లక్షల మందికి పైగా అవసరార్థులకు రక్తాన్ని అందించి ఆపద వేళలో అండగా నిలిచింది. 7 లక్షల మందికి బ్లడ్ లేక ఆ సమయానికి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆ ఒక్క బ్లడ్ ప్యాకెట్ లేక. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి గారిని అసలు ఆ మహోన్నతుడిగా నిలబెట్టింది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకే. చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్ ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో అందరికీ తెలుసు. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరమ్మ కలిపి అసలు ఒక బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నారని, కానీ తద్వారా 7 లక్షల మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయం కానీ ఇప్పటివరకు నాకే తెలీదు. ఇంక మిగతా పార్టీ వాళ్ళకి లేకపోతే రాజకీయాలు తెలియని వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? అంటే వీళ్ళు చేసిన పని మా జగన్ అన్నలాగా భూతద్దులు ఎటు ప్రచారం చేసుకోరనమాట. ఇదే పని కనుక జగన్ కనుక చేస్తుంటే 7 లక్షల మందికి అక్కర్లే, 7గురికి చేస్తే ఆ 7గురికి చేసిన దాన్ని ప్రతి మెయిన్ పేజీలో హెడ్లైన్ వేసుకుంటాడు. 50 లక్షలు ఖర్చు పెట్టి, లేకపోతే 10 కోట్లు ఖర్చు పెట్టి. చేసిందేమో ప్రొఫైల్ చేస్తాడు, 10 కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెడతాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను, ప్లీజ్ వెయిట్. 210 కార్పొరేట్ సంస్థలు, 40 సంస్థాగత భాగస్వాములతో కలిసి సంయుక్తంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 34 ఆసుపత్రులతో నెట్వర్క్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. తలసీమియాతో బాధపడుతున్న 80 మందికి పైగా పిల్లలను దత్తత తీసుకుంది. ఇప్పటి వరకు తలసేమియా అంటే తెలుసండి, అంటే నాకు తెలిసినంత వరకు, నేను కూడా పెద్ద డాక్టర్ని ఏం కాదు, బ్లడ్ లీక్ అయిపోతూ ఉంటుంది, కన్నీళ్ళు వచ్చిన బ్లడ్ పోతూ ఉంటుంది. మనం ఎవరు ఇంజనీర్లు, డాక్టర్లు లేవు నాకు తెలిసినంత వరకు. అలాంటి వాళ్ళకి అస్తమాటు బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. అస్తమాటు బ్లడ్ ఎక్కించడానికి ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా కష్టసాధ్యం. ఎందుకంటే అస్తమాటు ఫ్రీగా బ్లడ్ దొరకదు. ప్రతిరోజు, ప్రతి 2 రోజులకు, ప్రతి 3 రోజులు అస్తమాటు బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలి. లేకపోతే ఆ చెమట రూపంలో కూడా పోద్ది అనుకుంటానికి, చెమట రూపంలో, కన్నీళ్ళ రూపంలో. అలాంటి వాళ్ళని 80 మందిని దత్తత తీసుకున్నారటండి. 80 మందిని దత్తత తీసుకోవడమే కాదు,
ఈ బ్లడ్ యూనిట్లన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ శాతం. మీరు చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. నిరుపేదలకు 81,128 యూనిట్లు, తలసీమియా బాధితులకు 18,819 యూనిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు 18,819 యూనిట్లు కేవలం తలసేమియా బాధితులకు ఇచ్చారటండి. నిరుపేదలకు 81,128 యూనిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు 54,000. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందరూ పేదలే ఉంటారు. సో ఈ 81,000, 54,000 మొత్తం కలిపి పేదలకు వెళ్ళాయి. అయ్యో బాబు, ఎన్ని ప్రాణాలు నిలబెట్టారో చూడండి ఒకసారి. 54,030 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. విద్యలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్లోని గండిపేటలోను, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లిలో అనాథ పిల్లల కోసం ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లను నెలకొల్పి ఇప్పటి వరకు 1792 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యను అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఇతర పాఠశాలలో చదువుతున్న పేద ప్రతిభాగల విద్యార్థులకు 3,44,00,000 రూపాయల విలువైన స్కాలర్షిప్లను అందిస్తోంది. ఇప్పటి వరకు 4,193 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందించడం జరిగింది. అలాగే 1,669 మంది విద్యార్థులను ఇతర కళాశాలలో చదివిస్తోంది. బాలికా విద్యను ప్రోత్సహించడానికి 2016 నుండి ఎన్టీఆర్ జీఈఎస్టీ ద్వారా ప్రతి ఏటా 50 మంది ప్రతిభావంతమైన విద్యార్థినులను ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్లను అందిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఇప్పటి వరకు 225 మందికి 1,82,40,000 రూపాయలను స్కాలర్షిప్ కింద అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. సాధికారత మరియు జీవనోపాధి కల్పనలో ఎన్టీఆర్ మెమోరియల్ 200 మందికి 1,82,00,000 అందించింది అటండి. అంటే 200 మందిని 1,82 డివైడ్ చేస్తే లక్షల్లో వస్తుంది. వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు 30 రూపాయల స్కాలర్షిప్ కాదు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే 10 లక్షల మందికి 2 కోట్లు ఇస్తాడు. కానీ ఇక్కడ 200 మందికి 1,82,00,000. మంచికి రోజులు లేవండి. జాబ్ మేళాల ద్వారా 4,000 మంది నిరుద్యోగులకు వివిధ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పించింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ద్వారా 7,345 మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 2,500 మందికి పైగా ఉద్యోగాలను పొందారు. ఎన్టీఆర్ సుజల 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3 క్లస్టర్ మోడల్ ఆర్ఓ ప్లాంట్లను, 41 ఇండివిడ్యువల్ ప్లాంట్లను నెలకొల్పింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. విపత్తు నిర్వహణ మరియు సాయం ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 20 లక్షల మందికి పైగా ప్రజలను ప్రకృతి విపత్తులలో ఆదుకుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. 2014లో హుదూద్ తుఫాను సంభవించగా 50,000 మందికి పైగా బాధితులకు మందులు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించాం. 2016 సెప్టెంబర్లో హైదరాబాద్లో వరదలు వస్తే 10 బస్తీలోని 5,000 మందికి సాయం అందించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. కర్నూలు, మహబూబ్ నగర్లో వరదలు వచ్చినప్పుడు 54 వైద్య బృందాలను పంపించి వైద్య శిబిరాలు నిర్వహించి 15 కోట్ల రూపాయలు విలువైన మందులను, వస్త్రాలను, దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేసింది. 2013లో సంభవించిన ఉత్తరాఖండ్ వరదల్లో 510 మంది తెలుగువారిని క్షేమంగా వెనక్కు తేగలిగింది. ఫైలాన్ తుఫాను సంభవించినప్పుడు 17,000 మందికి సాయం అందించి పునరావాసం కల్పించింది. కేరళ వరద బాధితుల పిల్లలకు 10 లక్షల నోట్ పుస్తకాలను అందించింది. తిరుపతి, నెల్లూరు మరియు కడప వరద బాధితులకు సాయం. సుమారు 50,000 మందికి పైగా వరద బాధితులకు పాలు, సురక్షిత తాగునీరు, ఆహార పొట్లాలు, బ్రెడ్, బిస్కెట్లు, దుప్పట్లు, మందులు మరియు ఇతర నిత్యావసరాలను అందించి అన్ని విధాలా అండగా నిలిచారు. ఈ విపత్తులో ఒక్కసారిగా ముంచెత్తిన వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం జరిగింది. అలా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున 48 కుటుంబాలకు 48 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందించి ఆదుకున్నారు మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు. ఇదంతా మనకి ఇన్నిసార్లు ఎన్టీఆర్ 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 అని పెద్ద ఆయన పేరే వినిపించింది. కానీ ఈ మంచి పనులన్నీ చేసింది నారా భువనేశ్వరి గారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నారా భువనేశ్వరి గారు కేవలం వారి సొంత డబ్బులతో, ఇదేం గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ పథకాలు కాకుండా వారి సొంత డబ్బులతో ఇంతమంది, ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి, ఇంత కోట్లాది రూపాయలు సాయం అందించింది ఆవిడ. అలాంటి అమ్మనే, అలాంటి తల్లిని పట్టుకుని డైరెక్ట్గా అసెంబ్లీలో దూరంపూడి చంద్రశేఖర రెడ్డి అనేవాడు ఒకడు, అంబటి రాంబాబు కూడా అనేవాడు ఒకడు, కొడాలి నాని అనేవాడు ఒకడు, వల్లభనేని వంశీ అనేవాడు ఒకడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడితే చాలామంది కామ్గానే ఉన్నారు. మరి ఏం మాట్లాడకుండా ఓకే ఈవేళ ఈ పార్టీలో ఉన్నాం, రేపు మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తామేమో కాబట్టి మనం ఏం విమర్శించకూడదు ఎవరిని. కానీ అలాంటి తల్లిని, ఇన్ని మంచి పనులు చేసి ఇంతమందిని కాపాడిన తల్లిని పట్టుకుని అలా మాట్లాడితే రాయేష్ మహాసేన 4 చీరత్త నాకు కొడకలరా ఒక్కడే అన్నాను. అలాంటి మాట మాట్లాడితే మరి నేను వివాదాస్పదుడిని అవుతాను అంటే నేను వివాదాస్పదుడిగానే ఉంటానండి. ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తుల్ని, తల్లి లాంటి మహిళల్ని పట్టుకుని నోటికి ఏదొస్తే అది వాగించాడు జగన్ రెడ్డి. ఆ రోజున వాగిస్తే అందరిలా నేను చూస్తూ ఊరుకోలేపాను కాబట్టి నువ్వు వివాదాస్పదుడివి, నీకు టికెట్ ఏమన్నా వీల్లేదంటే ఓకే, మీ వాదన కరెక్ట్ అయితే పెద్ద అయినా అలాగే చేస్తారులేండి, అది చూద్దాం. కానీ ఈ రోజున కూడా ఆవిడ నిజం గెలవాలి పేరుతో ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి చనిపోయారో అందరి కుటుంబాలకి తిరిగి ఆవిడ సాయం అందిస్తుంది. అలాంటి మహిళల గురించి నిలబడడం తప్పండి.
అలాంటి దుర్మార్గ నా కొడుకులు నేరా నా కొడక నీ నాలుగు జీరేస్తానరా అంటే తప్ప. నిజంగా రేపు అధికారంలోకి వస్తే ఎవరు ఊరుకున్నా ఊరుకోకపోయినా నేను మాత్రం ఊరుకొని అలాంటి. ఎందుకంటే ఒకసారి ఎవరికైనా వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగిందంటే నేను డిప్లొమాటిక్గా బిహేవ్ చేయలేనండి. అరే ఈ మాటలు రేపు పొద్దున దూరంపూడి చంద్రశేఖర్ని తిట్టాను కాబట్టి రేపు పొద్దున రెడ్లు తిట్టాడు రాయేష్ అని నన్ను బ్యాట్ చేస్తారేమో, అంబటి రాంబాబుని తిడితే కాపులు తిట్టాడు రాయేష్ అని నన్ను బ్యాట్ చేస్తారేమో, వల్లభనేని వంశీని తిడితే కమ్మలను తిట్టాడని చెప్పి నన్ను బ్యాట్ చేస్తారేమో, నాకు వచ్చే అవకాశాలను అడ్డుకుంటారేమో అనే భయం నాకు ఉండదు. అవకాశాల కోసం కాదు నేను పనిచేసేది, న్యాయం కోసం పనిచేస్తాను నేను. కాబట్టి నేను వివాదాస్పదంగానే ఉంటానండి. మరి హాయ్.